టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటించిన సినిమా జాక్. అచ్చ తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య ఈ సినిమాలో హీరోయిన్ కాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదలైంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై ప్రముఖ నిర్మాత BVSN ప్రసాద్ ఈ సినిమా నిర్మించారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ మీద మొదట్లోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టిల్లు ఫ్రాంచైజ్ తర్వాత వస్తున్న సినిమాగా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి కనిపించింది. తాజాగా 6వ రోజు కలెక్షన్ రిపోర్ట్ వచ్చింది. మరి 7వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? అదేవిధంగా టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం చూద్దాం. ఆక్యుపెన్సీపై జాక్లో ప్రకాష్ రాజ్, నరేష్ బ్రహ్మాజీ కీలక పాత్రలు చేశారు. అచ్చు రాజమణి, శాంసియస్, సురేష్ బొబ్లీ మ్యూజిక్ అందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలు కలిపి ఈ సినిమా 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారని ట్రేడ్ పండితులు ఇన్సైడ్ టాక్. చిన్న సినిమా అయినప్పటికీ జాక్ OTT రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ మంచి రేటు వచ్చింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాక్సాఫీస్ దగ్గర సులభమైంది. ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ఇన్సైడ్ టాక్. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 2200 స్క్రీన్లలో గ్రాండ్గా రిలీజ్ అయింది ఈ సినిమా. సిద్ధు జొన్నలగడ్డ క్రేజ్, వైష్ణవి చైతన్య హీరోయిన్ కావడం, చాలా రోజుల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ కూడా దర్శకత్వం చేస్తూ ఉండడంతో ముందు నుంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజ్తో సిద్ధు సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగానే జరిగాయి. ఈ సినిమా ఓవరాల్గా 31% ఆక్యుపెన్సీ కనిపించింది. తొలి రోజు ఈ సినిమాకి 7.5 కోట్ల వసూళ్లు వచ్చాయి. రెండో రోజు 4.5 కోట్లు, మూడో రోజు 3.5 కోట్లు, నాలుగో రోజు 3,70,00,000, ఐదో రోజు 1,80,00,000, ఆరో రోజు 1,50,00,000 మేర కలెక్షన్స్ వచ్చాయి. నేడు ఆక్యుపెన్సీ 19% కనిపిస్తోంది. 1,45,00,000 మేర కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు అనలిస్టులు. ఇక స్టోరీ వైజ్ చూస్తే జాక్, సిద్ధు జొన్నలగడ్డ చురుకైన నేటి తరం యువకుడు. జీవితంలో ఏం చేసినా అందులో ఫన్ ఉండాలనే సిద్ధాంతం. ఫన్ లేకుండా చేసే పని నరకంతో సమానమని నమ్ముతాడు. అతని తత్వం నచ్చకపోవడంతో చాలా ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అవుతాడు. అయినా సరే తన తీరును మార్చుకొని జాక్ దేశాన్ని రక్షించడంలో ముందుండే రా విభాగంలో చేరాలని ఇంటర్వ్యూకి వెళ్తాడు. అందులో ఎంపిక కాకముందే ఆపరేషన్ బటర్ఫ్లై పేరుతో ఒక మిషన్ మొదలు పెడతాడు. తనలాగే రా విభాగంలో చేరాలనుకున్న IPS అధికారి రంగనాథ్తో కలిసి పొంచి ఉన్న ఉగ్రముప్పును పసిగట్టి వాళ్ళని పట్టుకునేందుకు రంగంలోకి దిగుతాడు. మరి మరోవైపు జాక్ ఏం చేస్తున్నాడో తెలుసుకునేందుకు అతన్ని వెంటాడిన అఫ్షాన్ బేగం, వైష్ణవి చైతన్య ఎవరు? ఉగ్రవాదుల పన్నాగాన్ని జాక్ తిప్పికొట్టాడా? రాలో అతనికి ఉద్యోగం వచ్చిందా లేదా అనేది, ఇక ఆపరేషన్ రెడ్ థండర్ పేరుతో సాగిన మరో మిషన్ కథ ఏమిటి? ఈ విషయాలన్నీ తెరపై ఖచ్చితంగా చూసి తెలుసుకోవాల్సిందే. మంచి టాక్తో అయితే ఈ సినిమా వెళ్తోంది. 7వ రోజు కూడా